వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక పోతే, ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయి ఉంటారో వారికైతే మాత్రం ఇది గొప్ప సువర్ణ అవకాశం అండి. అటు స్త్రీ అభ్యర్థులకైనా ఇటు పురుష అభ్యర్థులకైనా. సో ఇంటర్లో ఎంపీసీ ఉన్నవారికి మన యొక్క ఆర్ఆర్బీ నుంచి మొన్న పడినటువంటి ఏదైతే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉందో ఇందులో గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులలో సిగ్నల్ టెక్నీషియన్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎలిజిబుల్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, టెక్నీషియన్ గ్రేడ్ 3 దగ్గర 8,000 పైచీలకు పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకు కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రమే ఇది ఒక గొప్ప వరం అని చెప్పేసి నేను అన్నాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. మరి దీనికి వయసు అనేది సరిపోతుందా లేదా, ఆల్రెడీ తీవ్రమైనటువంటి కాలజాప్యం జరిగింది కదా అని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారందరూ కూడా ఎంపీసీ విద్యార్హత కలిగినటువంటి వారు మాత్రమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉన్నటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? మరి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ యొక్క టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎలా వరంలా తోస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే, అందుకు సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ యొక్క సిలబస్ను మీరు పరిశీలిస్తే కానిస్టేబుల్ అభ్యర్థులు డెఫినెట్గా ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్టులు అర్థమెటిక్, రీజనింగ్. సో ఇక్కడ వచ్చేసరికి కేవలం ఒకే ఒక్క సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటే అందులో మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ కలిపి 25 క్వశ్చన్లు 25 మార్కులు ఉంటుంది. రీజనింగ్ కూడా 25 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటుంది. కేవలం జనరల్ సైన్స్ అనే ఒక్క సబ్జెక్టు నుంచే 40 క్వశ్చన్లు 40 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఇంకా జనరల్ అవేర్నెస్ అంటే దాదాపుగా కరెంట్ అఫైర్సే ఉంటాయి. 10 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. 10 మార్కులు వాటికి కేటాయించారు. మొత్తం 100 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి 1.5 గంటల వ్యవధి అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు అర్థమెటిక్, రీజనింగ్ మీద మంచి పట్టు అనేది ఉంటుంది. ఎంపీసీ విద్యార్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులైనా పురుష అభ్యర్థులైనా ఈ యొక్క అవకాశాన్ని ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దండి. ఆల్రెడీ కాలయాపన చేశారు. మరి ఇటువంటి నోటిఫికేషన్లు పడినప్పుడు వీటిని డెఫినెట్గా అప్లై చేసుకుని మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేటివి మొదలుపెట్టండి. మరి దీని యొక్క సిపిటి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి దాదాపుగా సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్యన నిర్వహించడానికి 100% ఛాన్స్ ఉంది. అంటే దగ్గర కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రారంభమయ్యే నాటికి మీరు ఈ యొక్క టెక్నీషియన్కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ను మళ్ళీ కొనసాగిస్తే డెఫినెట్గా ఒకవేళ ఈవెంట్స్లో ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ కూడా మీరు కింద పడిపోకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు అండగా నిలబడతాయి. ఒక్కసారి ఈ యొక్క ఎగ్జామ్ను మీరు క్రాక్ చేయగలిగారంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుతారు. సో వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. దయచేసి ఎంపీసీ విద్యార్హత కలిగినటువంటి పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోండి. అంది వచ్చిన అవకాశాలను ఏ దాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.